అస్మద్గురుభ్యో నమః. భగవద్బంధులరా, టీకేవీఆర్ పర్ణశాల స్వాగతం పలుకుతూ భూసూక్తం నుంచి అధర్వణ వేదంలోని ఒక మంత్రాన్ని మనం చెప్పుకుందాం. ఇది ఉద్యోగ స్థిరత్వానికి అలాగే భూప్రాప్తికి రెండికి కూడా ఉపయోగిస్తుంది. మీరు చక్కగా నేతి దీపం పెట్టి అది ఎలాగా పుట్టమన్ను తీసుకుని లేదా తులసి మట్టి తీసుకుని దాని మీద తమలపాకు ఉంచి తమలపాకు మీద నేతి దీపం పెట్టండి. మీ దైవ సన్నిధిలో పెట్టుకోండి, ఏ దైవమైనా పర్వాలేదు. భూమే మాత నిధేహి మా భద్రయ సుప్రతిష్ఠితం సంవిధాన దివా కవే శ్రియాం మాం దేహి భూత్యాం. భూమే మాతః నిధేహి మా భద్రయా సుప్రతిష్ఠితం సంవిధాన దివా కవే శ్రియాం మా దేహి భూత్యాం. మాతః భూమే భద్రయా సుప్రతిష్ఠితం. అమ్మా తల్లి, ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా 86 లక్షల జీవరాశుల కోసం అని చెప్పి నువ్వు స్థిరంగా ఉంటున్నావు. స్థిరంగా ఉండాలి. ఎంత ఇబ్బందులు పెట్టినా, ఎన్ని ప్రళయాలు వచ్చినా, హిరణ్యాక్షుడి లాంటి దుర్మార్గుడు ఆక్రమించాలని చూసినా, ఎలాంటి వాడు చేసినా కానీ నువ్వు ఎప్పుడూ స్థిరంగా ఉన్నావు, మా కోసం ఉన్నావు. సుప్రతిష్ఠ నిధి అల్లాను ఉండడమే కాదు, మాకు శుభాన్ని కూడా కలిగించు. సుప్రతిష్టమైన శోభనాన్ని క్షేమాన్ని మాకు కలిగించు. దివా కవే ఊర్ధ్వలోకంలో ఉండి దర్శిస్తున్నాడు సూర్య భగవానుడు పరమాత్మ. దివా కవే అన్నీ దర్శించే ఓ గురువా అంటే భూమిని మనకు అందించినటువంటి పరమాత్మ ఆదివరాహస్వామి. కవే దివా కవే ఓ ఋషి మా సంవిధాన నువ్వు మాకు మంచి ఆనందంగా ఉండేలాగా అలాంటి సన్నివేశాన్ని అనుగ్రహించు. అంతేకాదు శ్రియాం మా దేహి భూత్యాం మంచి సంపద, భూతి అభివృద్ధి, 10 మందికి క్షేమం కలిగించేలాంటి అలాంటి సంపదని ఓ ఆచార్య, ఓ ఆదివరాహస్వామి, ఓ భూమికి భర్త అయినటువంటి పరమాత్మ మమ్మల్ని అనుగ్రహించు, ఆనందంగా ఉండేలా చెయ్యి. భూమి ఇక్కడ సుప్రతిష్టంగా ఉంది. ఇదే పద్ధతిలో ద్యులోకంలో పరమాత్మ కూడా ఉన్నాడు. సూర్యమండలముగా, మేఘమండలముగా, కాంతి రూపముగా, వర్షరూపముగా, అగ్ని, ఇన్ని రకాలుగా. అంచేత ఈ భూమండలం మీద మేము ఉండేంతకాలం క్షేమంగా ఉండాలి అంటూ ఇది ఉద్యోగ ప్రాప్తికి, ఉద్యోగ స్థిరత్వానికి కూడా పనిచేస్తుంది. అలాగా ఏం చెప్పుకోవాలి? తమలపాకు మీద నేతి దీపం పెట్టుకోవాలి. ఆ తమలపాకు నిర్మించాలి పుట్టమన్ను మీద కానీ, తులసి మన్ను కానీ ఏదైనా, లేదా దగ్గరలో పొలాలు ఉన్నట్టయితే పొలాల్లో ఉన్న మట్టి ఓ గుప్పిడి తెచ్చుకోండి. అదొక ఏడాది దాకా ఆ మట్టిని మార్చక్కర్లేదు. రోజు తమలపాకు మార్చుకోండి. మెట్ట తామరైనా పెట్టుకోవచ్చు, క్షేమం కలుగుతుంది. అది భూమే మాత నిధేహి మా భద్రయ సుప్రతిష్ఠితం సంవిధాన దివా కవే శ్రియాం మా దేహి భూత్యాం. సంవిధాన నన్ను ఆనందంగా ఉండేలా పెట్టు అని ప్రార్థన చేద్దాం, రక్షణ పొందుదాం. ఇది మీ అవకాశం. కనీసం 45 రోజుల నుంచి మొదలుపెట్టి సంవత్సరం దాకా కూడా చేసుకోవచ్చు. అది రోజు కూడా 21 సార్లు చదవండి, లేదా 27 సార్లు చదవండి. చక్కగా శనగలు నివేదన చేయండి. నానవేసిన శనగలు కానీ, పెసరపప్పు కానీ. ఇక్కడ చెప్పేవన్నీ కూడా సులభమైన నైవేద్యాలే చెప్తున్నాం, అందరికి ఉపయోగించేవి. అంతే తప్ప
హడావిడి చేసి రకరకాలు చేయగలిగితే మంచిదే, కానీ ఇది చాలా సులభమైన పద్ధతి, గమనించండి. ఇక తరువాత ఆపదలో మన కష్టంలో ఉండగా సహాయం చేయడానికి స్వార్థబుద్ధి లేకుండా ఉండి బంధువులు మిత్రులు ఉండాలి. మనకి అలాంటి బుద్ధి కలగాలి. ఇది దీపం వెలిగించి దండం పెట్టండి చాలు. నూనె దీపమా, నేతి దీపమా, ఆముదపు దీపమా, లేకపోతే ఎలాంటి పరిమితులు, ఇవేమీ సంబంధమేం లేదు. దీపం వెలిగించండి, నమస్కరించండి. ఇప్పుడు చెప్పే మంత్రాన్ని 108 సార్లు చదవండి దయచేసి. అలాగే వడపప్పు పానకం కానీ ఏదైనా అతీవి పదార్థం కానీ పాలు కానీ నివేదన చేయండి. అగ్నిమీళే పురోహితం యజ్ఞస్య దేవం ఋత్విజం హోతారం రత్నధాతమం. బాబు, అగ్నిని మేము ప్రార్థన చేస్తున్నాం. ఇది ఉదయం పూట పెట్టండి, సాయంకాలం ఇంటి ముందు పెట్టండి, గుమ్మం ముందు 3 సార్లు మనసులో అనుకోండి. అగ్నిం ఈడే పురోహితం. అగ్నిని మేము స్తోత్రం చేస్తున్నాం. ఏం స్తోత్రం చేయాలండి? ఒట్టినే నమస్కరించడం. ఒక పెద్దలు అడిగారు, అయ్యా వంట చేసే ముందు కూడా స్టవ్ వెలిగించి కానీ నిప్పు వెలిగించి కానీ దీపం పెట్టి కానీ ఇచ్చేయచ్చు. ఓ తప్పకుండానమ్మా, అప్పుడు మీరు ఏది చేసినా అది ప్రసాదమే అవుతుంది. నమస్కరించండి. అగ్నిమీడే పురోహితం. పురోహితుడివి, మాకు క్షేమాన్ని కలిగించేవాడివి, మహానుభావుడివి. యజ్ఞస్య దేవం ఋత్విజం హోతారం రత్నధాతమం. యజ్ఞస్య దేవం, మేము ఏ రకములైన యజ్ఞములు చేస్తున్నా ఆఖరికి మేము ఊపిరి పీల్చడం కూడా ఒక యజ్ఞమే. ప్రాణాన్ని రక్షించుకుంటూ 10 మందికి ఉపకరిద్దాం అనుకుంటున్నాం. యజ్ఞస్య దేవం, యజ్ఞములన్నిటికీ కూడా అధిదేవుడివి. దేవతలు యజ్ఞాలు చేసినా, మానవులు చేసినా, రాక్షసులు చేసినా అందరికీ కూడా ఉపయోగించే మహానుభావుడివి నువ్వు. యజ్ఞస్య దేవం ఋత్విజం, ఋత్విక్కువి అంటే ఎలాగా యజ్ఞం లోపల ఏ పదార్థాలు ఎలా ఇవ్వాలో ఆ ఇచ్చే విధానం నేర్పిన వాడివి. అగ్రం నయతి, ముందు నడుస్తావు నువ్వు. అది అంచేత ఋత్విజం హోతారం. హవిస్సులు మేము అందిస్తున్నాం, కానీ దేవతలకి మేము ఇవ్వలేము. దేవతలకందరికీ కూడా నువ్వు అప్పచెప్తావు. మళ్ళీ హోతారం, ఇక్కడిచ్చేవన్నీ కూడా భగవంతుడికి భక్తుడికి అనుసంధానంగా ఉండే రాయబారివయ్యా నువ్వు. అందుకని యజ్ఞస్య ఋత్విజం హోతారం యజ్ఞస్య దేవం రత్నధాతమం. నువ్వు అఖండమైన సంపదలన్నీ ఇస్తావు. ఒకసారి ఎప్పుడో చెప్పుకున్నామేమో, పల్లెటూళ్ళలో 1960 దాకా మా ఊళ్ళో ఇంటింటి ముందు దీపాలు వెలిగించేవాడు ఒక అతను పిచ్చయ్య అని చెప్పి మహానుభావుడు. చటుక్కుని కరెంట్ వచ్చింది, అతని జీవనోపాధి పోయింది. ఆ సమయంలో మా ఊరి సర్పంచ్ గారు, ప్రెసిడెంట్ గారు అతన్ని పిలిచి ఒక 2000 ఇచ్చి వ్యాపారం చేసుకోరా బాబు. ఎప్పుడైతే ఆయన చేశారో ఊళ్ళో వాళ్ళంతా తలో చెయ్యి వేశారు. మా తాతగారు అయితే 2 సెంట్ల భూమి చెరువు కట్టనున్నది, ఇచ్చి ఉపయోగించుకోరా అన్నారు. ఆ తరువాత ఏడాది లోపల అతను ఒక హోటల్ పెట్టుకున్నాడు. అక్కడ పిల్లల్ని చదివించాడు, పెద్దవాడయ్యాడు. ఇప్పటికీ తానాడు దీపాలు వెలిగించడానికి ఎక్కిన నిచ్చెన ఇప్పటికీ షాపులో పెట్టుకుని రోజు దండం పెడుతున్నాడు. నిస్వార్థంగా ఒకప్పుడు దీపాలు వెలిగించాడు, దానివల్ల ఫలితం వచ్చింది. ఇది అగ్నిమీడే పురోహితం యజ్ఞస్య దేవం ఋత్విజం హోతారం రత్నధాతమం. విచిత్రం ఏమిటంటే అతని మంత్రం చదువుకోలేడు. ఎవరో చెప్తే ఆ మంత్రాన్ని రాసుకుని ఒక కార్డు మీద లామినేట్ చేసుకుని అక్కడ ఆ నిచ్చెన దగ్గర పెట్టుకుని ఇప్పటికీ దండం పెట్టుకుంటున్నాడు. ఇప్పుడు అతని వయసు దాదాపు 80 సంవత్సరాలు ఉంటుంది. అది విశేషం. అలాంటి ప్రయోజనం లభిస్తుంది మనకి, గమనించండి. అలాగే ఇక్కడ కూడా అగ్నికే స్తుతి. ఇదేమిటి అంటే ధనప్రాప్తి కోసం సులభ మార్గం. మొత్తం 7 దీపాలు పెట్టండి, లేదు ఆముదం పోసి రాగి పళ్ళెంలో 7 దీపాలు వెలిగించండి. వెలిగించి తేనె నివేదన చేయండి.
45 రోజుల పాటు తప్పనిసరిగా ఆరాధన చేయండి. అవసరం అనుకుంటే దాన్ని కొనసాగించుకోండి. బయట ఊరు వెళ్ళారు, ఇబ్బంది వచ్చింది, ఏం పర్వాలేదు, ఆగిపోతే ఆగిపోనివ్వండి. అగ్నినా రయిం అశ్నవత్ పోషమేవ దివే దివే యశసం వీరవత్తమం. భగవంతుడా, నాకు ధైర్యాన్ని ప్రసాదించు, నాకు రక్షణ ప్రసాదించు. ఎలాగా? అగ్నిన రయిం అశ్నవత్ పోషమేవ. అగ్నిని నేను పొందుతాను, భోజనము వలె, భోగముల వలె. పోషమేవ పెంపు కలిగేది, అశ్నవతు బాగా అనుభవించేందుకు వీలుగా. ఇంకో చమత్కారం చెప్పారు వాళ్ళు, అశ్వవతను కూడా పెట్టండి. ఎలాగైతే గుర్రములు గొప్ప సంపత్తి తెచ్చిపెడతాయో అగ్ని కూడా అలాంటి సంపత్తి తెచ్చిపెట్టాలి అని. దివే దివే ప్రతిరోజు కూడా మాకు రక్షణ కలగాలి. యశసం కీర్తి కలగాలి. వీరవత్తమం మా సంతానము కూడా మంచి పౌరుషశాలురై, వీరుడై, పరాక్రమశాలురై, యుద్ధాలకు వెళ్ళమని కాదు అర్థం. అక్కడ సంపాదనలో కూడా గొప్పవాళ్ళై 10 మందిని పోషించగలిగే, 10 మందికి సహాయపడగలిగే ఇలాంటి సంపదలు పొందాలి. లోకానికి క్షేమం కలిగించేవాడు కావాలి. ఇది సంతాన ప్రాప్తికి, ధన ప్రాప్తికి కూడా ఉపయోగిస్తుంది. అగ్నిన రయిం అశ్నవత్ పోషమేవ దివే దివే యశసం వీరవత్తమం. ఇది కూడా చెప్పుకున్నాం. 108 సార్లు అయితే చాలా మంచిది. లేదండి ఓపిక లేదు మాకు, 27 సార్లు చదవండి, క్షేమం కలుగుతుంది. చెప్పాం, 45 రోజులు కొనసాగించండి, మీ ఇష్టం. అది దీపాన్ని మాత్రం వెలిగించుకోండి. ఉదయం పూట, సాయంకాలం. ఉదయం దేవుడి సన్నిధిలో, సాయంకాలం వీధి గుమ్మంలో. అలాగే ఇది కూడా అగ్నికి సంబంధించే దీపం వెలిగించుకోండి. ఉన్నతాధికారి ప్రసన్నత కావాలి. మీరున్నటువంటి ప్రదేశంలో అందరూ అనుకూలులు కావాలి. ఉద్యోగంలో స్థిరత్వం రావాలి. సరే, ధన సంపాదన కూడా ఉండాలి. ఇది 90 రోజుల పాటు చదవాలి. రోజు 11 సార్లు చాలు, తప్పితే 27. బెల్లం నివేదన చేయండి. చక్కగా నేతి దీపం పెట్టండి ధనానికి. నరఘోష ఉన్నట్టయితే ఆముదం దీపం పెట్టండి. ఇది 11 సార్లు రోజు కూడా 90 రోజుల పాటు చదవండి, క్షేమం కలుగుతుంది. ఆగ్నేయం యజ్ఞం అధ్వరం విశ్వత పరిభూరసి సైవ దేవేషు గచ్చతి. అక్కడ స ఇత్ దేవేషు గచ్చతి. అగ్నేయం అగ్నే ఇయం యజ్ఞం అధ్వరం విశ్వత పరిభూరసి సహిత్ దేవేషు గచ్చతి. ఓ అగ్ని, యం యజ్ఞం, ఏ యజ్ఞాన్నైతే మేము చేస్తున్నామో అది ఎలాంటిది? అధ్వరం అంటే జీవహింస లేకుండా చేస్తున్నాం. జంతువుల్ని బలివ్వడం ఇలాంటివి ఏం చేయటం లేదు. అలాంటి ఆరాధన ఏదుందో విశ్వత పరిభూరసి, సకల ప్రపంచాన్ని, సకల దేహములని అన్ని పక్కలా ఉంటూ రక్షించేవాడవి నీకోసమని ఈ యజ్ఞం చేస్తున్నాం. సహా ఆ యజ్ఞము ఈత్ తప్పనిసరిగా దేవేషు గచ్చతి, దేవతల దగ్గరికి వెళ్ళి తీరుతుంది, మాకు రక్షణ కలిగిస్తుంది. ఇది 90 రోజుల పాటు చేయండి. రోజుకి 11 సార్లు, అవకాశం ఉంటే 27 సార్లు చేయండి. కాస్త బెల్లం నివేదన చేయండి, నేతి దీపం పెట్టండి. నరఘోషకైతే ఆముదం దీపం పెట్టుకోండి. అంతేకాదు, పరీక్షల ముందు కానీ, ఇంటర్వ్యూల ముందు కానీ పిల్లలు చదువుకోగలిగితే 7 రోజుల పాటు రోజు 11 సార్లు. ఇంటర్వ్యూకి వెళ్ళే వాళ్ళైతే పెద్దవాళ్ళు కనుక 108 సార్లు చదివితే మంచిది. వాళ్ళు నైవేద్యం ఏం పెట్టక్కల్లా, ఆ దీపం దగ్గర దండం పెట్టుకుంటే సరిపోతుంది. మళ్ళీ కలుద్దాం ఇంకో భాగంలో. అంతవరకు స్వస్తి.